తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత్ లో 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుందన్నారు. కొత్త విమానాశ్రయాలు కేటాయించిన జాబితాలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఒకటి వస్తే రెండవది తాడేపల్లిగూడెంకు కేటాయించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి గత ప్రభుత్వాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ సత్తా ఏమిటో చూపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రధానిగా బాధ్యత స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ సేవాధారంగా సుపరిపాలన ఆధారంగా పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కూడా పూర్తయింది. వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 14లో అధికారంలోకి వచ్చి నుండి మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించివ్వడం, ఆర్థిక భద్రత కోసం పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, గరీబ్ అన్న కళ్యాణ యోజన కింద 2020 నుంచి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం దాదాపు దేశంలో 85 కోట్ల మందికి. ఈ విధంగా దేశంలో 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి రెండింతలు. వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 24లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేళ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో, కారిడార్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో 4 ఫ్లైఓవర్లకు అనుమతులు తేవడం జరిగింది. అనుమతులు తేవడమే కాదు, నిధులు కూడా మంజూరయ్యాయి. ఒక జవలపాలెం దగ్గర అది ఆర్యూబీ అనేటువంటి చిన్న సందిగ్ధత తప్పించి అన్ని అనుమతులు డబ్బులు కూడా మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో త్వరలో వందే భారత్ రైలు పరిగెట్టబోతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయం ఎయిర్పోర్ట్ విషయంలో భూమి సేకరణకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం, భూమి సేకరణకు 450 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి విమానాశ్రయం కోసం కేటాయించడం, ఇవాళ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుమతులు మంజూరు చేస్తే అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం మొదటిదైతే తాడేపల్లిగూడెం రెండోది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తాడేపల్లిగూడెన్ని అదనంగా డయాలసిస్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్లను గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో తెలుగుదేశం ఇన్ఛార్జి కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబుజీ గారు, అలాగే మిత్రులు పెద్దలు ఈతకోట తాతాజీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడాన్ని ఒక ఉత్తమమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తాం. భారతదేశం అంతా కూడా మరి బీజేపీ పార్టీ యొక్క చేసిన ఘనతను చెప్పుకునే విధంగా అన్ని చోట్ల కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి మరి ఆయనకి
మరి ముందు చెప్పాలంటే ఆయన ఇక్కడ రావడం ఈ రకంగా కాదు, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన తీసుకోవాలనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రోగ్రాం నేను చెప్పడం జరిగింది. దాంతో కాదు కాలాతీతం కూడా అయింది. మరి ఆయన చేసింది చెప్పడం కోసం మరి అయితే ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో వచ్చిన తర్వాత ఏ ఎంపీ కూడా ఇవ్వనంత డబ్బుని ఈ కాన్స్టిట్యున్సీగా ఆయన ఇవ్వడం, ఏ పని చెప్పినా సరే ఇమ్మీడియట్గా ఆ సంబంధిత శాఖకు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే వస్తాడో, మా పిఏ వస్తాడో, మా ఇన్ఛార్జ్ వస్తాడని చెప్పి అడ్రస్ చేసి నువ్వు వెళ్ళి సోదరా పని చేసి బాధ్యత నాదని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉన్న మా సోదర సమానులు శ్రీనివాసవరం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఒక మిత్రుడు మరి వరవల మల్లికార్జునరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన కార్మికుల సంఘ చైర్మన్, అదేవిధంగా శ్రీదేవి గారికి, నర్సి సుమేశ్వరరావు గారికి, కూటమి సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి గడిచిన 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన స్టేట్ నడుతుందంటే గడిచిన సంవత్సరంలో గత వదిలేండి, గడిచిన సంవత్సరంలో మరి మనకి దాదాపుగా 2 లక్షల కోట్ల చిల్లర పైచీలకు డబ్బుల్ని మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే ఆశ్చర్యం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే వెనక నరేంద్ర మోడీ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కీములు కూడా ఏ రోజు ఎవరో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే దాని 10,000 ఇచ్చి జగనన్న కాలనీగా పెట్టుకుని దానికి వెళ్తానే దారి లేకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మంత్రిగా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత అన్న ఈ రోడ్ లేదు చేయాలంటే ఎంతైనా తీసుకో, నీకు ఏదో చేయాలి, మనం నమ్మి ఓట్లేసారు, మనం సామాన్యులు కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి మరి భుజం తట్టి మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు శ్మశానానికి శాంక్షన్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ కంటి వైద్యశాల డాక్టర్లతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్నా పరిసర గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఏవో మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పలు కేంద్రాల్లో నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈరోజు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గూడూరు మండలం మరియు ఓజిలి మండలం మరియు మునుగోలు మండలం అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 250 మంది నేత్ర సమస్యలతో బాధపడేటువంటి రోగులు రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఈ రోగులందరినీ పరిశీలించి తగు విధంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, అలాగే కంటి అద్దాలు, అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం వైద్య శిబిరాన్ని చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ చాగడం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో మొత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎవరికైతే ఆపరేషన్లకు ఎంపిక చేయబడతారో వారందరినీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయానికి తీసుకెళ్లి అక్కడ కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి వారిని శనివారం రోజు గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రోగులందరూ కూడా తగు విధంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి, సామూహికంగా యోగాసనాలు వేసిన మంత్రులు డిబివి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలతో రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్, మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్. పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్, బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించడం, విగ్రహాలు కట్టడం ఏంటని సూటి ప్రశ్న. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.